ఒక సమాజాన్ని పూర్తిగా మార్చేయాలంటే దానికొక బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందసలు? ఈరోజు మనం అలాంటి ఒక శక్తివంతమైన విజన్ని నిర్దేశించే ఒక డాక్యుమెంట్ని లోతుగా పరిశీలించబోతున్నాం. దాని స్ట్రక్చరేంటి, దాని లక్ష్యాలేంటి అన్నది ఈ స్లైడ్స్ ద్వారా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. 83,129 ఈ నంబర్ చూడండి. ఇదేదో ర్యాండమ్ నెంబర్ కాదు. ఈ డాక్యుమెంటు వెనకున్న ఆర్గనైజేషన్, వాళ్ళు ప్రతిరోజూ నిర్వహించే మీటింగ్స్ సంఖ్య ఇది. ఒక్క నంబర్తోనే వాళ్ల స్కేల్, వాళ్ల కార్యకలాపాల విస్తృతి ఎంత పెద్దదో మనకర్థమైపోతుంది కదా. అయితే ఇంత పెద్ద ఎత్తున, ఇంత మాసివ్ స్కేల్లో జనాల్ని సమీకరించాలంటే, వాళ్లని కదిలించాలంటే దాని వెనక ఉన్న ఐడియాలజీ ఏంటి? అసలు ఏ శక్తి వాళ్లని నడిపిస్తోంది? ఈ ప్రశ్నలకి ఇప్పుడు మనం సమాధానాలు వెతుకుదాం. ఓకే, ఈ విజన్ని అర్థం చేసుకోవడానికి మనం దాని మెయిన్ పార్ట్స్ చూద్దాం. ముందుగా అసలు వాళ్ల లక్ష్యమేంటి, ఆ తర్వాత 4 ముఖ్య స్తంభాలు. అవేంటంటే సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, స్వావలంబన మరియు కర్తవ్యం, కుటుంబం. ఇక చివర్లో వాళ్ల ఫైనల్ కాల్ ఏంటో చూద్దాం. రైట్, ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం. అన్నింటికన్నా ముందు అసలు ఈ మొత్తం ఐడియాలజీకి ఫౌండేషన్ ఏంటి, వాళ్ళ కోర్ ఆబ్జెక్టివ్ ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాం. ఈ మొత్తం విజన్కి సెంటర్ పాయింట్ ఒకే ఒక పదం: సమాజ పరివర్తన. ఇది జస్ట్ ఒక మాట కాదు, ఒక 100 ఏళ్ల ప్రాజెక్ట్. ఒక స్ట్రాంగ్, ప్రాస్పరస్ దేశాన్ని నిర్మించడమే దీని ఫైనల్ గోల్ అని ఈ డాక్యుమెంట్ చెబుతోంది. సరే, సమాజ పరివర్తన అని అంటున్నారు, బాగానే ఉంది. కాని అది ఎలా సాధ్యం? దానికి ఫస్ట్ స్టెప్ ఏంటి? అదే మొదటి పిల్లర్: సామాజిక సామరస్యం. అంటే ఒక యునైటెడ్ సొసైటీని నిర్మించటం. దీనిమీద ఈ డాక్యుమెంట్ ఎలా ఫోకస్ చేస్తుందో చూద్దాం. సోషల్ యూనిటీని ప్రాక్టికల్గా ఎలా సాధించాలి? దానికోసం ఈ డాక్యుమెంట్ కొన్ని క్లియర్ పద్ధతులు చెబుతోంది. 1. కుల, సామాజిక విభేదాలను దాటి ముందుకు వెళ్లడం. 2. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా సేవ చేయడం. ఇంకా ముఖ్యంగా 129,000కు పైగా స్లమ్స్, ట్రైబల్ ఏరియాల్లోకి వెళ్లి పనిచేయడం. అంటే వీటన్నిటి లక్ష్యం ఒక్కటే అనిపిస్తోంది: ప్రజల మధ్య గ్యాప్ తగ్గించి అందర్నీ దగ్గరకు తీసుకురావడం. అంటే క్లియర్గా అర్థమవుతున్న విషయమేంటంటే, ఇక్కడ సామరస్యమనేది కేవలం ఒక ఐడియా కాదు, అదొక కలెక్టివ్ యాక్షన్. సమాజంలో ఉన్న విభేదాలను తొలగించి సేవ ద్వారా అందరినీ ఒకటిగా చేయడమే ఫైనల్ గోల్ అన్నమాట. సొసైటీలో యూనిటీతో పాటు మనం ఉంటున్న పర్యావరణంతో మనకున్న రిలేషన్షిప్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. ఆ ఆలోచనే మనల్ని సెకండ్ పిల్లర్ దగ్గరికి తీసుకెళ్తోంది. అదే పర్యావరణ పరిరక్షణ. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే ఏదో చెట్లు నాటడం మాత్రమే కాదు, అదొక నమ్మకం. ఈ డాక్యుమెంట్ ప్రకృతిని తల్లిగా చూపిస్తుంది. తల్లిని ఎలాగైతే కాపాడుకుంటామో, ప్రకృతిని కూడా దోపిడీ నుంచి రక్షించడమనేది ఒక ప్రాథమిక డ్యూటీ అవుతుంది. మరి నమ్మకాన్ని యాక్షన్లోకి ఎలా తేవాలి? దానికోసం ఒక 3 స్టెప్ ప్లాన్ ఉంది. స్టెప్ 1 జల సంరక్షణ, అంటే వాటర్ కన్జర్వేషన్. స్టెప్ 2 వృక్షారోపణ, అంటే చెట్లు నాటడం. స్టెప్ 3 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా ఆపేయడం. ఇవన్నీ చాలా ప్రాక్టికల్ స్టెప్స్. ఓకే, సోషల్ యూనిటీ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఈ రెండూ ఒకెత్తైతే ఎకనామిక్ ఇండిపెండెన్స్ కూడా అంతే ముఖ్యం గదా. అదే మనల్ని 3వ పిల్లర్ దగ్గరకు తీసుకొస్తుంది: స్వావలంబన లేదా సెల్ఫ్ రిలయన్స్. దేశ ఆర్థిక వ్యవస్థపై వీళ్ళ విజన్ ఏంటో చూద్దాం. వీళ్ళ ఎకనామిక్ విజన్కి మూలం స్వదేశీ అనే కాన్సెప్ట్. అంటే సింపుల్గా ప్రతి కుటుంబం, అలాగే మొత్తం దేశం ఆర్థికంగా తమ కాళ్లమీద తాము నిలబడాలి. అదే సెల్ఫ్ సఫిషియన్సీ. ఈ ఐడియా కేవలం థియరీ మాత్రమే కాదు. ఈ స్వావలంబన అనే కాన్సెప్ట్ను మేక్ ఇన్ ఇండియా లాంటి నేషనల్ ప్రోగ్రామ్స్తో ఎలా కనెక్ట్ చేశారో ఈ డాక్యుమెంట్లో మనం చూడొచ్చు. అంటే వాళ్ల ఐడియాలజీని ప్రాక్టికల్ యాక్షన్తో లింక్ చేస్తున్నారన్నమాట. ఇప్పటిదాకా దేశం, సమాజం, ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాం. ఇప్పుడు కొంచెం పర్సనల్ లెవెల్కి వద్దాం. అసలు ఇంత స్ట్రాంగ్ సొసైటీకి పునాది ఎక్కడ్నుంచి మొదలవుతుంది? ఈ క్వశ్చన్ మనల్ని ఫైనల్ పిల్లర్ దగ్గరికి తీసుకెళ్తుంది. అదే డ్యూటీ అండ్ ఫ్యామిలీ. ఈ ఐడియాలజీ ప్రకారం అన్నింటికీ సెంటర్ పాయింట్ ఫ్యామిలీ. దేశ సంస్కృతికి అదే మూలస్తంభం. ఒక వ్యక్తి బలంగా ఉండాలన్నా, సమాజం బలంగా ఉండాలన్నా దానికి పునాది కుటుంబమేనని ఈ డాక్యుమెంట్ చెబుతోంది. ఇది కేవలం సమాజం గురించి కాదు, మన పర్సనల్ లైఫ్ గురించి కూడా. ఈ డాక్యుమెంట్ ప్రతి ఒక్కరినీ కొన్ని ప్రశ్నలు వేసుకోమంటోంది. అవి: మన ఆదర్శాలెవరు,
మన ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది, మనం వేసుకునే డ్రెస్ ఎలా ఉంది, ఇలాంటి స్వీయ పరిశీలన చేసుకోమనేది ప్రోత్సహిస్తుంది. ఓకే, సోషల్ హార్మనీ, ఎన్విరాన్మెంట్, సెల్ఫ్ రిలయన్స్, ఫ్యామిలీ, ఈ 4 పిల్లర్స్ అన్నీ కలిసి ఒక్కొక్క పెద్ద లక్ష్యం వైపు నడిపిస్తున్నాయన్నమాట. మరి ఇంత పెద్ద విజన్ యొక్క ఫైనల్ కాల్ టు యాక్షన్ ఏంటి? దాని ఇప్పుడు చూద్దాం. ఇక ఫైనల్గా ఆ డాక్యుమెంట్లో ఉన్న పవర్ఫుల్ కాల్ ఇదే: రండి, ఈ అమృతకాలంలో భారత్ను ప్రపంచ గురుగా నిలబెట్టడానికి సంకల్పం తీసుకుందాం. ఈ అమృతకాలమనే పదం ఒక చాలా ముఖ్యమైన ట్రాన్స్ఫర్మేటివ్ టైంని సూచిస్తోంది. ఇది జస్ట్ ఒక స్లోగన్ కాదు, ఒక క్లియర్ గోల్, ఒక స్ట్రాంగ్ రిజల్యూషన్. ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలి ఉంది. ఇంత భారీ విజన్, ఇంత పెద్ద స్కేల్లో ఒక సమాజాన్ని మార్చాలి అంటే దానికి నిజంగా ఏం కావాలి? ఆలోచించాల్సిన విషయమే కదా.